వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోన్ వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులను నట్టేటా ముంచిన కొత్త రకం వరి వంగడం, అనుమతి లేనిదే అన్నదాతల ప్రయోగం, నేల వారిన పంట దిగులు చెందుతున్న కర్షకులు. భావి భారత శాస్త్రజ్ఞులు కావాలి. స్పేస్ ఆధ్వర్యంలో ఇస్రో ప్రదర్శన ఆరంభించిన కలెక్టర్, చైర్మన్. ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి, పూల వనాన్ని తలపిస్తున్న పల్లె వీధులు, డీజే సౌండ్ సిస్టమ్ మధ్య మగువల ఆటపాట. భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి వేడుకలు, మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అష్టాదశ విగ్రహాలను ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్న యువకులు. సిరి సంపదలతో హరిత గ్రామాలుగా మార్చేందుకు 30 రోజుల ప్రణాళిక, సుందరంగా మారిన ఊర్లు చివరి రోజున పరిశీలించిన నాయకులు. కొత్త రకం వరి వంగడం, ఇది స్వల్పకాలంలో పంట చేతికొస్తోంది. చీడపీడలను తట్టుకుని మంచి దిగుమతి వస్తోంది. అన్ని వంగడాల కంటే అతి తక్కువ సమయంలో పంట చేతికి రావడంతో పాటు దిగుబడితో రైతు ఆనందంగా ఉండొచ్చు అంటూ నమ్మించారు. పంట పొట్ట దశకొచ్చింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త పంట నేల కొరిగింది. సర్లే అనుకున్నారు. చివరకు అస్సలు విషయం తెలిసింది. పంట చేతికి రాదని ఈ విషయం తెలుసుకున్న అన్నదాతలు ఆందోళనకు లోనవుతున్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు సర్కార్ అనేక పకడ్బందీ చర్యలను చేపట్టింది. చివరకు వారి డొల్లతనం బహిర్గతమైంది. టాస్క్ ఫోర్స్ వారు ఎరువులు, విత్తనాలు విక్రయించే దుకాణాలను తనిఖీ చేసి నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులు సరే అని అందుకు అనుగుణంగా ఉన్న విత్తనాలను విక్రయం జరిపారు. ఇదే తరుణంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్ నందు ఓ విత్తన కర్మాగారం వెలిసింది. వీరు పరిశోధనలు జరిపి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు కనుగొన్నారు. దీని మార్కెట్ కోసం కొంతమంది రైతులను ఎంపిక చేసుకున్నారు. వరి వ్యవసాయ క్షేత్రంలో వీటితో పరిశోధన జరిపారు. ఈసారి పంట దిగుబడి చూస్తే వచ్చే పంటకు మా విత్తనం కావాలంటారు అని వారు నమ్మించారు. విత్తన కంపెనీ వారి మాటలు నమ్మిన వారు కాస్త విత్తనాలను కొనుగోలు చేసి పంటలో ఒలికారు. వ్యాపారులు చెప్పిన మాదిరి పంట ఏపుగా పెరగడం మొదలైంది. మరో పక్షం రోజులలో పంట చేతికొస్తుందని రైతులు భావించారు. చివరికి నిరాశే మిగిల్చింది. ఇటీవల గాలివాన కురవడంతో ఈ కొత్త రకం విత్తనం నాటిన రైతుల పంటలు నేల కొరిగాయి. వర్షం తగ్గిన అనంతరం చేరులోకి వెళ్లి చూస్తే కాండం విరిగి నల్లవారటం కనిపించింది. కాండం విరిగిందంటే పంట ఎదగదని తెలుసుకున్న రైతులు కాస్త మండల వ్యవసాయ అధికారిని కలిశారు. పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన రైతులు విత్తనాల వ్యాపారి మాటలకు మోసపోయి కొత్త రకమని ప్రయోగం చేస్తే మొదటికే మోసం వచ్చిందన్నారు. దీంతో రైతులు కాస్త సదరు విత్తనాలు అందించిన వ్యాపారి వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపారు. పంటను పరిశీలించిన వ్యాపారి కాస్త నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చారని తెలిసింది. సదరు వ్యాపారికి విత్తనాలు విక్రయించే ధృవీకరణ పత్రం సైతం లేదని, సర్కారు నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి రైతులను నిండా ముంచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగారెడ్డి వచ్చిండు, మాకు ఈ నాసి రకం విత్తనాలు ఇచ్చి మమ్మల్ని నట్టేట ముంచేస్తున్నాడు. కాబట్టి దయచేసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాను. అయితే సీడు 150 రోజులలో కోతకు వస్తుంది అన్నాడు. అది 100 రోజులలోనే ఎర్రబడిపోయింది, అంతా అడ్డం పడిపోయింది. ఈ వర్షాల కాస్తాలు ఒక ఇత్తు కూడా వెళ్ళేటట్లు కొడతలేదు. మొత్తం అడ్డం పడ్డది, లాకలు వచ్చేసింది. దానికి ఆయన అడిగితే ఇప్పుడు చెప్తా, అప్పుడు చెప్తా, కంపెనీ వాడు రాలేడు, మెయిన్ కంపెనీ వాడు రాలేడు అని చెప్తున్నాడు. మాకు దయచేసి మాకు ఎకరానికి 35 క్వింటాలు వెళ్తుంది. ఇప్పుడు 60-65 వేలు ఎకరానికి వస్తాయి. మాకు ఇప్పుడు ఆ లెక్కన చూస్తే ఒక 20,000 కూడా రావు. వాళ్ళు ఇచ్చే రేటుకు పండిన పంటకు 20,000 కూడా రావు.
మొత్తం లాక్ వచ్చేసింది. ఇప్పుడు మేమేం చేయాలో అర్థం కాకుంటున్నది. మాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి తప్ప కానీ పొలానికి ఎడిపోతే ఇంకేమిటే లేదు. ఇక దయచేసి ప్రభుత్వం కానీ నాయకులు కానీ మమ్మల్ని పట్టించుకొని మాకు నష్టపరిహారం ఇప్పించాలని, ఎకరాకు 60,000 ఇప్పించాలని అతని గంగారెడ్డి నిత్యసీడ్ గంగారెడ్డి పైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని అట్లాంటి సీడ్ కంపెనీలను మూసివేయగలరని కోరుతున్నాను. మండల వ్యవసాయ అధికారిని మాత్రం రైతులకు వ్యాపారికి మధ్యవర్తిగా నిలిచి నష్టపరిహారం కోసం ఒప్పంద పత్రాన్ని రాసుకున్నారని తెలిసింది. దెబ్బతిన్న పంటకు నష్టపరిహారంతో సరిపెట్టేందుకు కొందరు రైతులలో రాజీ కుదిర్చినట్టు సమాచారం. దీనివల్ల మంచి దిగుబడి వచ్చే పంటను రైతులు కోల్పోయారని కొందరు భావిస్తున్నారు. వ్యాపారిపై ప్రస్తుతం కేసు నమోదు చేస్తే పరిహారం సైతం అందదని ఆలోచన చేసి ఈ విధంగా రైతులు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఆరుమూరు ప్రాంతం పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విత్తన శుద్ధి కేంద్రాలలో ఏది నకిలీ ఏది అసలు అనేది తేల్చుకోలేకపోతున్నారని కొందరి రైతుల వాదన. నేను జక్రంపల్లి మండల వ్యవసాయ అధికారిని. నా పేరు దేవిక. నా జక్రంపల్లి మండలంలో చింతలూరు గ్రామంలో 23 మంది ఫార్మర్స్ మన 60 ఎకరాలలో వరి విత్తనం వేసుకోవడం జరిగిందండి. ఆ విత్తనము నిత్యసీడ్ కంపెనీ గంగారెడ్డి ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఆ విత్తనం అనేది దాంట్లో ప్రాసెసింగ్ చేసిన పాన్ సీడ్ వెరైటీ అనమాట. పాన్ సీడ్ కంపెనీ అది వరంగల్ నుండి తీసుకొచ్చారు. సో ఆ సీడ్ అనేది న్యూ వెరైటీ అనమాట. అది సరైన గైడెన్స్ ఇవ్వలేరు వీళ్ళు కంపెనీ వాళ్ళు. అంటే ఇది స్వల్పకాలికమా అతి స్వల్పకాలికమా లేదా నార్మల్ వెరైటీ అనేది సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నార్మల్గా వేశారు. అసలు యాక్చువల్గా ఏంటంటే అది 15 days ప్యాడీ నర్సరీని వేయాలి. వీళ్ళకి దానిపైన అవగాహన లేక 30 days 25 days నర్సరీ ట్రాన్స్ప్లాంటింగ్ వేయడం వల్ల అది 20 daysకే పానికల్ ఇనిషియేషన్ వచ్చేసింది, అంటే పుట్ట దశకు వచ్చేసింది. సో మనకు గత 1 week బ్యాక్ హెవీ రెయిన్స్ రావడం వల్ల అది మొత్తం కింద ఒక మ్యాట్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు ఫీల్డ్ అది మొత్తం ఇక పడిపోయింది. సో గ్రెయిన్ క్వాలిటీ కూడా పోయింది, గ్రెయిన్ నల్లబడింది. ఇంకోటి ఇప్పుడు స్ప్రౌట్ కూడా వచ్చేస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ఎలాంటి ఈల్డ్ కూడా దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. ఇప్పుడు మేము కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. సద్దుల బతుకమ్మ వేడుకలతో గ్రామాలు పులకరించిపోయాయి. ప్రకృతి పరంగా దొరికే పువ్వులతో పాటు వివిధ రకాల పువ్వులను కొనుగోలు చేసి బతుకమ్మను సుందరంగా తీర్చిదిద్దారు. ఆడపడుచులు సైతం బతుకమ్మ ఆటలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు. రంగురంగుల పువ్వుల మాదిరి రంగురంగుల వస్త్రాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి డీజే సౌండ్ సిస్టమ్ మధ్య బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మగవలు ఈ వేడుకలలో హుషారుగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుండి బతుకమ్మలతో ఊరేగింపుగా కదిలారు. గ్రామ ప్రధాన కూడలిలో అన్ని బతుకమ్మలను ఓ చోట చేర్చి అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. రంగురంగుల నక్షత్రాలు దివి నుండి భువికి దిగివచ్చాయా అన్న ఆశ్చర్యం కలిగించింది. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చారు. అలాగే బతుకమ్మ మాదిరి మగవలు సైతం రంగురంగుల నూతన వెరైటీ సంప్రదాయ దుస్తువులను ధరించి ఆటలో నిమగ్నమయ్యారు. ఇంటి ఇలవేల్పు సౌభాగ్యవతికి చిరునామాగా భావించే గౌరమ్మ పూజ చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు సాగారు. డీజే సౌండ్ సిస్టంతో పాటు పాటలు హుషారెత్తించాయి. గతంలో కంటే 7 బతుకమ్మ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అత్తింటి నుండి ఆడబిడ్డలు పుట్టింటికొచ్చి తోటివారితో కలిసి ఆటలో పాల్గొన్నారు. ఉదయం నుండి గ్రామంలో సందడి మొదలైంది. ప్రొద్దుపోయిన అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి చెరువు గట్టున పిండి పదార్థాలను భుజించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ప్రత్యేక చొరవ చూపారు. మనుషులలో భక్తి భావం పొంగి పొర్లుతోంది. ఆధ్యాత్మికతతోనే ఏదైనా సాధ్యమని గుర్తించిన వారు కాస్త దైవ పూజలో నిమగ్నమవుతున్నారు. ఇటీవల వినాయక నవరాత్రి వేడుకలను విజయవంతంగా జరుపుకున్న వారు కాస్త ప్రస్తుతం దేవీ నవరాత్రులను జరుపుకుంటున్నారు.
మండపాల వద్ద ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహిస్తున్నారు. బోధన్ మండలంలో యువకులు పెద్దలు దేవి శరన్నవరాత్రి వేడుకలలో భాగస్వాములవుతున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల కోసం మండపాలను సుందరంగా డెకరేట్ చేశారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రోజుకు అవతారంలో అమ్మవారిని కొలుస్తూ రోజువారీ పూజలను జరుపుతున్నారు. సృష్టికి కారణమైన అమ్మవారిని స్తుతిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మండపాల వద్ద కుంకుమార్చన, హోమం లాంటి విశేష పూజలు జరిపి మొక్కులు తీర్చుకోవడంతో పాటు అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మండపం వద్దకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పలు మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు. प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकार वासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी ఓం శ్రీమాత్రే నమః. నేడు ఈ యొక్క సాలూరా గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క దుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవోపేతంగా ఆచరించడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి కమిటీ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఎంతో ఆనందోత్సాహాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము స్వాములు ఆ యొక్క భవానీ మాలను వేసుకొని అమ్మవారిని ఉపాసన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందడానికై ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరి మన్ననలు పొందుతూ ఆ యొక్క గ్రామస్తుల సహకారంతో అదేవిధంగా కమిటీ సభ్యుల సహకారంతో ఈ యొక్క దుర్గాదేవి అమ్మవారి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మోస్రా మండల కేంద్రంలో దుర్గా భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత మండపం అందరినీ ఆకట్టుకుంటోంది. దుర్గామాతతో పాటు మరో 18 శక్తిపీఠాల అమ్మవార్ల విగ్రహాలను నెలకొల్పి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా భవానీ యువజన సంఘం 21వ వార్షికోత్సవం సందర్భంగా అష్టాదశ శక్తిపీఠాల విగ్రహాలను నెలకొల్పినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ నెలకొల్పిన శక్తిపీఠాలు దేశ విదేశాల్లో ఉన్నాయని, అందరూ వీటిని దర్శించుకోవడం సాధ్యం కాదు కాబట్టి అందరూ అమ్మవార్ల దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఒకే చోట నెలకొల్పినట్టు నిర్వాహకులు తెలిపారు.
అక్టోబర్ 6న ప్రారంభమైన పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఈ నెల 5తో ముగియనుంది. గ్రామాలను సందర్శించిన అధికారులు పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, వీధి దీపాల ఏర్పాటు, పురాతన గృహాలు, బావులు, ఇతర వాటిపై దృష్టి పెట్టారు. రోడ్ల వెంట మొరం వేసి వెడల్పు చేశారు. దోమలు వృద్ధి చెందకుండా పలు సూచనలు చేశారు. దీంతో గ్రామాలలో కాస్త దారులు మెరుగుపడ్డాయి. రెంజల్ మండలంలోని అంబేద్కర్ నగర్, రెంజల్ గ్రామాలలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను స్పెషల్ అధికారి విజయ్ కుమార్, ఎంపీడీఓ గోపాలకృష్ణ పరిశీలించారు. సర్పంచ్లు రమేష్, మధురాబాయ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళికలో భాగంగా రెంజల్ అంబేద్కర్ నగర్ గ్రామాలలో పనులను పరిశీలించడం జరిగిందన్నారు. 2 రోజుల్లో పనులు పూర్తిగా చేయాలని సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తనిఖీ బృందాలు రావడం జరుగుతోందని చెప్పారు. పురాతన భవనాలు, మురికి కాలువలు, మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన వాటిని పరిశీలించారు. కూలీల ద్వారా, ట్రాక్టర్ ద్వారా పనులు చేయడం జరుగుతుందన్నారు. 2 రోజుల్లో స్వచ్ఛ మండలంగా మార్చడానికి అధికారులందరూ, అలాగే సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయడానికి ముందుండి చూసుకోవడం జరుగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మధురాబాయ్, ఎం రమేష్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎంపీఓ గౌస్ మోహినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా మనం చివరి దశకు చేరుకున్నాం. సో చివరి దశలో భాగంగా మనం రేంజల్ గ్రామ పరిధిలో గల చేసిన పనులను పూర్తిగా పర్యవేక్షించడానికి ఈరోజు గ్రామంలో పర్యటించడం జరుగుతున్నది. ఇంకెక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కూడా అవన్నీ పూరించుకొని మన రాష్ట్ర బృందాల తనిఖీకి సిద్ధంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, సర్పంచ్ గారు కానీ తెలియజేయడం జరుగుతున్నది. సో ఇక మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన మిగిలిపోయిన ఏదైతే డెబ్రిస్ ఉందో దాన్ని కూడా రిమూవ్ చేస్తున్నారు. ఈ డ్రైన్ కూడా పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా 1-2 డేస్లో పూర్తి క్లీన్ చేసి రాష్ట్ర స్థాయి తనిఖీ బృందాలు వచ్చినప్పుడు మేము పూర్తి సంసిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి చివరి తనిఖీలు మండలంలో ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణలో భాగంగా జైతాపూర్లో పచ్చదనం, పరిశుభ్రత చురుకుగానే కొనసాగుతోందని నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు పచ్చటి గ్రామాలుగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతమైన పల్లెల నిర్మాణానికి సీఎం కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్లో 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత అంశంపై పర్యటించారు. నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ పామిరెడ్డి, శ్రీ లక్ష్మీ రామ్ గోపాల్ రెడ్డి గ్రామస్తులతో కలిసి శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని చెత్తను తొలగించారు. హరితహారంలో భాగంగా రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు. గ్రామంలోని విధులలో పర్యటించి పరిశుభ్రతను పరిశీలించారు. సహకార సంఘ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్లను సన్మానించారు. హరితహారంలో భాగంగా దారికి ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలని, నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి హరిత తెలంగాణగా మార్చాలన్నారు. మొక్కలు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. మానవ మనుగడకు ప్రాణవాయువును అందించి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం, సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ పద్మ, నుడా డైరెక్టర్ మధు పలువురు పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు జైతాపూర్ రావడం జరిగింది. మరి స్థానిక సర్పంచ్ గారు, మా నుడా అడ్వైజర్ కమిటీ మెంబర్ మధు గారు, ఎంపీపీ గారు, మరియు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఉప సర్పంచ్ గారికి, మా వైస్ చైర్మన్ శాంసన్ గారికి, మరి ఆ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మరి ఈ ఊళ్ళో రావడంగా మంచి పనులు జరిగాయి. ఎందుకంటే రోడ్డు ఇరుపక్కల మట్టి కావచ్చు, పోల్స్ కావచ్చు, డ్రైనేజ్ క్లీన్ కావచ్చు, మరి కేర్ గారు ఏదైతే తలపెట్టిందో ఆ ప్రోగ్రామ్ను పూర్తిగా సక్సెస్ చేశారు. మరి ప్రజలకి వేదిక ద్వారా పిలుపునిస్తున్న ప్రతి పల్లెలు మరి ఈ విధంగా ప్రణాళికలు పాల్గొని ఈ ప్రణాళికను ఇంకా కొనసాగించాలని, దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. గ్రామాలలో బతుకమ్మ సందడి మొదలైంది. దసరా పండుగ నాటికి బతుకమ్మ పండుగను పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పలు చోట్ల తెలంగాణ జాగృతి మరియు ప్రభుత్వ పరంగా బతుకమ్మ ఆటలు నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం ఇందులో భాగస్వాములవుతున్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి, కల్యాపూర్, రెంజల్ గ్రామాలలో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలని నిర్వహించారు.
ఆడపడుచులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. గ్రామ కమిటీల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కోసం కావాల్సిన ఏర్పాట్లను సమకూర్చారు. బతుకమ్మ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాటికి బహుమతులను అందించారు. రెంజల్, దూపల్లి గ్రామాలలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. సర్పంచులు సాయిరెడ్డి, రమేష్, ఎంపీపీ రజనీకిషోర్, ఎంపీడీఓ గోపాలకృష్ణ అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ రెంజల్ మండలంలోని గ్రామాలలో ఆడపడుచులు తీరొక్క రకం పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి తమ ఇళ్ల ముందు ఆటలాడి వాటిని ప్రత్యేక కూడలి వద్దకు తెచ్చారని గోపాలకృష్ణ అన్నారు. గ్రామ మహిళలందరూ ఒకచోటికి చేరి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మలను ఒక దగ్గర జమ చేసి మహిళలందరూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలన్నింటినీ పరిశీలించి బహుమతులను ప్రదానం చేయడం జరిగిందన్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు గ్రామ సర్పంచ్లు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజనీకిషోర్, సర్పంచ్లు కాసం నిరంజని సాయిలు, అధికారులు గౌస్ మోహినుద్దీన్, శ్రీనివాస్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతి సాంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి బతుకమ్మ పండుగ రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ఈరోజు కన్నుల పండుగ ఎంతో తీరొక్క పువ్వులతో చేసినటువంటి బతుకమ్మలను మహిళలంతా కూడాను ఇక్కడ గ్రామ చివరిలో ఉన్నటువంటి బతుకమ్మ ఎక్కడైతే ప్రతి సంవత్సరం ఆడతారో అక్కడ ఆడి చాలా మంచి పాటలతో మంచి ఆటలతో చూడముచ్చటగా ఈరోజు ఆడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అరేంజ్మెంట్ చేసినటువంటి రెడ్డి గారు మరియు యంత్రాంగం, గ్రామ కమిటీ మరియు గ్రామస్తులందరూ కూడాను ఐకమత్యంతో చంద్రయాన్ 2ను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా శాస్త్రజ్ఞులు కొద్ది నిమిషాల వ్యవధిలో కక్షలో చేరుతుందనగా అది కాస్త కనపడకుండా పోయింది. కానీ ఇది భారతదేశ శాస్త్రజ్ఞుల పనితీరు విజయమని అందరూ ప్రశంసించారు. భావి భారత శాస్త్రజ్ఞులుగా కావటానికి అవగాహన కల్పిస్తున్నారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్రో సాధించిన విజయాలు ఎన్నో. చంద్రయాన్, మంగళయాన్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి లేదా హైదరాబాద్లోని నక్షత్రశాలకు వెళ్లాల్సిన పని లేదు. నిజామాబాద్లోని నిర్మలా హృదయ పాఠశాలలో స్పేస్ వీక్లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు షార్క్, డీజీఎం, ఎస్డీఎస్సీ రఘురామ్ ఆధ్వర్యంలో కళ్లకు కట్టినట్టు ప్రదర్శనలను చూపనున్నారు. విద్యార్థులు, యువకులు వీక్షించి అంతరిక్ష విజ్ఞానాన్ని పొందవచ్చు. ఈ నెల 4, 5, 6 తేదీలలో ఈ ప్రదర్శన ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా ఇస్రో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 15 నగరాలలో అంతర్జాతీయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నిజామాబాద్లో మాత్రమే దీనిని ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రదర్శనలకు చెందిన 44 రకాల పోస్టర్ల రూపంలో ప్రదర్శించనున్నారు. రాకెట్లు, శాటిలైట్ నమూనాలు, ఆసక్తి రేపే విధంగా చంద్రయాన్, మంగళయాన్ పరిశోధన విజయాలు వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, స్పేస్ అధికారి రఘురాములు జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ రఘురామ్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను ఈ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తారని కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ నెల 4న 8 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. Tier 2, Tier 3 cities we are planning to conduct. So as part of that, we have selected Nizamabad. Now, this World Space Week is generally conducted between October 4th to October 10th, and these 3 days competitions are going to be there. Towards this, I welcome our district collector Sri Amaram Rao, our district education officer represented by DSO Sri Ganga Kisan, Nirmala Hridaya venue, the authorities of the venue headed by Madam Fatima, entire district science coordination team, entire municipal team, the principals and heads of institutions situated in Nizamabad, starting from engineering colleges, degree colleges, junior colleges, high schools, primary schools, upper primary schools. Space Week, which commences from today, the 4th of October, and would continue for 10th of October. But we have competitions here for 3 days. I compliment
the Staff Center, Satish Dhawan Space Center, Sriharikota, for choosing Nizamabad as one of the venues among the 15 venues in the 3 states, the Space Week 2019. I compliment them on my behalf, on behalf of the district administrations, on behalf of the district education officer and the entire science team, the faculty, the science lovers, the space lovers. I thank Mr. T.S. Bagram and Mr. Anil Kumar who have been behind this program, organizing this program for the last few weeks. He has been coming in to me and meeting me regularly, updating and uprising the things, the developments that have been going on. And I thank Sister Fatima for providing us this space, the 3 days. గ్రామాల రూపురేఖలు మార్చి కొత్త అందాలను తీసుకురావడానికి 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. పనిలో పనిగా 14వ ఆర్థిక సంఘం నిధులు రావడంతో కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. మురికి కాలువలు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు. 14 ఫైనాన్స్లో గ్రామానికి మంజూరైన 7 లక్షల రూపాయలతో 4, 5, 6 వార్డులలో సీసీ డ్రైనేజీ పనులను సర్పంచ్ సాయిలు ప్రారంభించారు. సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ గ్రామంలో పంచాయతీ పాలక వర్గం ఆమోదంతో గ్రామంలో పనులను ప్రారంభించామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంద సంజు, వార్డు మెంబర్లు లక్ష్మి, రాజు, గ్రామ పెద్దలు కేసీ లింగన్న, మిద్దె చిన్నయ్య, ఉప్పు సురేష్, మిద్దె నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాన్కంపేట్ గ్రామంలో 14 ఫైనాన్స్ నిర్మించిన 14 ఫైనాన్స్తో డ్రైనేజ్ 5, 1, 4వ వాడ, 6వ వాడ, 7వ వార్డులో డ్రైనేజ్ వల్ల శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది. ఈ వరకు మేము 14 ఫైనాన్స్తో 7 లక్షలు ఇవ్వడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న పంచాయతీ 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. గ్రామాల ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు గ్రామాలను సందర్శిస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. బోధన మండలం సాలురాలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. మురికి కాలువలను శుభ్రం చేయించడంతో పాటు పిచ్చి పొదల తొలగింపు, అలాగే గ్రామాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి దానిని దూర ప్రాంతాలకు తరలించడం జరిపారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారి నియామకం జరిపి ఈ పనులు కొనసాగేలా చూశారు. సాలురాలో ఈ పనులను పకడ్బందీగా జరిపామని ప్రత్యేక అధికారి పండరి వివరించారు. గ్రామంలో 30 రోజుల పారిశుద్ధ్య ప్రణాళిక భాగంగా సాలూర గ్రామంలోని మోర్ల లోపల స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడము, సాలూర గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క మోర్లన్నీ సాఫ్ చేయడం జరిగినది. గురువారం ఆత్మహత్యకు పాల్పడిన రూరల్ తహసీల్దార్ జ్వాలా గిరిరావు ఆత్మకు శాంతి చేకూరాలని రెవెన్యూ ఉద్యోగులు అంజలి ఘటించారు. ఒత్తిడిని తట్టుకోలేకని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ అసదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఆత్మహత్యకు పాల్పడిన రూరల్ తహసీల్దార్ జ్వాలా గిరిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో 2 నెలల పేరిట బదిలీలపై వచ్చిన వారికి సంవత్సరం గడిచినా తిరిగి వారి స్థానాలకు పంపడం లేదన్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని యథావిధిగా వారు గతంలో చేసిన స్థానాలకు బదిలీ చేయాలన్నారు. బదిలీలపై వచ్చిన తహసీల్దారులకు తిరిగి అదే స్థానంకు పంపేలా చొరవ చూపుతామని ఎంపీ అరవింద్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి జ్వాలా గిరిరావుకి అంజలి ఘటించారు. శ్రీ జ్వాలాగిరిరావు తహసీల్దార్ రూరల్ నిజామాబాద్ నిన్న అనుకోని సంఘటన ఒకటి జరిగింది. జ్వాలాగిరిరావు గారు సూసైడ్ చేసుకున్నారు. దానికి కారణము వేరే ఏమీ లేదు, ఫ్యామిలీకి దూరం ఉండలేక ఇప్పుడు దాదాపు ఎలక్షన్ ప్రభుత్వం నుండి, తెలంగాణ ప్రభుత్వం నుండి మనకు ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చి
ఒక 2 నెలలు 3 నెలలని పిలిపించారు. దాదాపు కాలకృతమే దాదాపు 1 ఇయర్ అయిపోయింది. ఈ 2వ సంవత్సరం నడుస్తుంది. కానీ ఎలాంటి ట్రాన్స్ఫర్లు ఏమో గవర్నమెంట్ నుంచి చేపట్టలేదు. ఈసీఐ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలు అందిస్తున్న జర్నలిస్టులపై అనుచిత వైఖరి సరికాదని ఆ సంఘం నాయకులు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు అందించాలని డిమాండ్ చేశారు. విడతల వారి ఆందోళనలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా జరిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలన్నారు. 239 జీవోను ఉపసంహరించి పాత పద్ధతిలో కార్డుల మంజూరు జరపాలన్నారు. నూతన విధానం వల్ల అనేక రకాలుగా జర్నలిస్టులు నష్టపోతున్నారని, వారి కుటుంబానికంటే ఎక్కువగా సమాజం కోసం పరితపిస్తూ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఇదివరకు మండల స్థాయిలో నిరసనలు జరిపిన వారు కాస్త డివిజన్ స్థాయిలో నిరసన ధర్నాలు జరిపారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన వాగ్దానం మీద బోధన్ జర్నలిస్ట్ తరఫు నుంచి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అర్హతైన అందరు జర్నలిస్టులకు, మండల జర్నలిస్టులకు అందరినీ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి. 239 జియో వెంటనే రద్దు చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మాకు హెల్త్ కార్డ్ సౌకర్యం ఇవ్వాలి. అందరు జర్నలిస్టులకు ఇల్లు స్థానాలు కేటాయిస్తున్నారు కేసీఆర్ గారు. ఆ ఇచ్చిన వాగ్దానాల మేరకు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో జరిపిన పనులు, వాటి వివరాలు, కూలీలకు చెల్లించిన మొత్తం, చేపట్టిన పనుల వివరాలను తెలుసుకోవడానికి సామాజిక తనిఖీ జరిపారు. 12వ విడతలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనుల వివరాలను ఆసక్తిగా పరిశీలించారు. కోటగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఈజీఎస్పీడీ ఎంపీపీ వల్లేపల్లి సునీత, జెడ్పీడీసీ శంకర్ పటేల్, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ పాల్గొన్నారు. ఇదివరకు చేపట్టిన పనుల గురించి గత నెలలో ఆడిట్ చేశారు. జరిపిన పనులు, కూలీలు చేసిన పని రోజులు, చెల్లించిన మొత్తం, పనులలో పారదర్శకత, మెట్లు మరియు క్షేత్ర సహాయకులు అనుసరించిన విధానాలు, ఇతర అంశాలపై సామాజిక ప్రజా వేదికలో చర్చించారు. కోటగిరి మండలంలోని 28 గ్రామ పంచాయతీలతో పాటు రుద్రూర్ మండలంలోని కొన్ని గ్రామాలను తనిఖీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలకు డబ్బులను, వారు చేసిన పని దినాలను సక్రమంగా నమోదు చేశారా లేక ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పారదర్శకంగా పనులు జరిపి మాస్టర్ కీలో పొందుపరచాలని సూచించారు. సామాజిక తనిఖీలో భాగంగా వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉపాధి హామీ కూలీలు మరియు ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ ఆడిటింగ్ నడుస్తుందో వినబడట్లేదు అన్నట్టు సమాచారము మేము నోటీస్లో చేసినాం, పీడీ గారి నోటీస్లో. మరి కొంచెం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. ఇప్పుడు క్లియరెన్స్ రెంజల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని ఎంపీ అరవింద్ సందర్శించారు. గత నెల 29న ఈ శిబిరం ఆరంభమైంది. దసరా సెలవుల సందర్భంగా ఈ శిక్షణను కల్పిస్తున్నారు. ఎంపీగా విజయం సాధించిన అనంతరం మొదటిసారిగా మండలానికొచ్చారు. రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస శిక్షణ కేంద్రాన్ని నిజామాబాద్ ఎంపీ అరవింద్ సందర్శించారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని పరిశీలించారు. శిక్షణ తీరుతెన్నులను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులతో కలిసి మండల సమస్యలపై ఆరా తీశారు. చాలా సమస్యలు ఉన్నాయని ఎంపీకి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బస్వా లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ యోగేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ కిషోర్, మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్, గోపాల్ రెడ్డి, లక్ష్మంగారి ప్రకాష్, రాజు, గంగాధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
గ్రామాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు సర్కార్ ప్రత్యేక చొరవ చూపిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీనివల్ల మనతో పాటు మన చుట్టుప్రక్కల వారు ఆరోగ్యంగా అందంగా ఉంటారని తెలిపారు. బోధన్ ఎంపీపీ బుత్తి సావిత్రి రాజేశ్వర్, తెరాస సీనియర్ నాయకులు గిరిధవర్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డిలు అన్నారు. జాడి జమాల్పూర్, సాలురా గ్రామాలలో చివరి రోజుల్లో భాగంగా గ్రామాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామాల్లో రోడ్డు ప్రక్కన ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి గుంతలలో మొరం పోసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజలు గ్రామాల్లో ఉన్న మిగిలిన పనులను పూర్తి చేయాలని నాయకులను కోరారు. నాయకులు మాట్లాడుతూ రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు, చెత్తను వేయవద్దని అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ వరదరాజు, ఎంపీఓ దుర్గా ప్రమీలారాణి, ప్రత్యేక అధికారి సాయిలు, కార్యదర్శి హనుమంతరావు, జాడి సర్పంచ్ జి జ్యోతి, సాలురా ఉప సర్పంచ్ సరడి సాయిలు, బుయ్యన్ సురేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా బోధన మండలంలో జరుగుతున్నటువంటి పనులను ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. జాడి గ్రామంలో చూడడం జరిగింది. ఈరోజు సాలూరా గ్రామంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో అధికారులు కానీ, మరి సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ అందరూ కలిసికట్టుగా గ్రామాలను చాలా చక్కగా మరి పనేటట్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇది మన గ్రామం మంచిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో రామ 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 ఉయ్యాలో, గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ అతివలు ఆడి పాడారు. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ సందడి కొనసాగింది. ఈ వేడుకలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. వీధిలో ప్రదర్శన చేపట్టి అనంతరం స్థానిక చెరువులలో నిమజ్జనం చేశారు. కోటగిరిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, పోచారం, ఠానాకలాన్, కుర్నాపల్లి, మంగళపహాడ్ గ్రామాలలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో పాటు గూనుగు, తంగేడు పువ్వులతో బతుకమ్మలను పేర్చి అందంగా అలంకరించారు. మహిళలు ఉత్సాహంతో ఆనందంగా ఉదయాన్నే లేచి ఇంటి వాకిలి ముందు చానుపు చల్లి ముగ్గులు వేసి ముస్తాబు చేశారు. కొత్త బట్టలు ధరించి తీరొక్క పువ్వులను తెచ్చి అందంగా పేర్చి బతుకమ్మను సిద్ధం చేసుకున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆడబిడ్డలు, బంధువులు, తోడికోడళ్ళు, పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ కలిసి ఉత్సాహంతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఇంటి ముందు పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. డీజే బాక్స్లను ఏర్పాటు చేసుకుని బతుకమ్మ పాటలు పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ కోలలతో నృత్యాలు చేయడంతో గ్రామాలలో పండగ వాతావరణం ఉట్టిపడింది. బతుకమ్మ పండుగతో గ్రామంలో సందడిగా మారింది. డప్పు చప్పుళ్ళు, వాయిద్యాలతో ఆటలాడుతూ తమ తమ బతుకమ్మలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి సమీప చెరువులలో నిమజ్జనం చేశారు. పోపో బతుకమ్మ, పొన్నాగంటి బతుకమ్మ, మళ్ళొచ్చే ఏడాదికి మా ఇంటికి మళ్ళీ రావమ్మా అంటూ పాటలు పాడుతూ వేడుకున్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆయా గ్రామాల సర్పంచులు ఆడబిడ్డలకు ఎటువంటి కష్టాలు ఎదురవ్వకుండా దారి పొడవున విద్యుత్ బల్బులను అమర్చారు. అంతేకాకుండా బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బట్టు హనుమాన్లు, కొల ఇంద్రకరణ్, పాల్ద భాస్కర్ రెడ్డి, సావిత్రి రవీందర్ గౌడ్, పొట్టోళ్ల సాయిలు, ఎంపీటీసీలు వనజ, పద్మ, సుమలత, అనిల్, రామ్రెడ్డి, సంజీవ్, ఆయా గ్రామాల గ్రామ కమిటీ వారు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులను నట్టేటా ముంచిన కొత్త రకం వరి వంగడం, అనుమతి లేనిదే అన్నదాతల ప్రయోగం, నేలవారిన పంట, దిగులు చెందుతున్న కర్షకులు.
భావి భారత శాస్త్రజ్ఞులు కావాలి. స్పేస్ ఆధ్వర్యంలో ఇస్రో ప్రదర్శన ఆరంభించిన కలెక్టర్, చైర్మన్. ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి, పూలవనాన్ని తలపిస్తున్న పల్లె వీధులు, డీజే సౌండ్ సిస్టమ్ మధ్య మగువల ఆటపాట. భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి వేడుకలు, మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అష్టాదశ విగ్రహాలను ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్న యువకులు. సిరి సంపదలతో హరిత గ్రామాలుగా మార్చేందుకు 30 రోజుల ప్రణాళిక, సుందరంగా మారిన ఊర్లు చివరి రోజున పరిశీలించిన నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.